సో వెరీ గుడ్. ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ కొట్టండి. అలానే లాస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళకి కూడా ఒకసారి క్లాప్స్ కొట్టారు. మధ్యలో కూర్చున్న వాళ్ళు కూడా క్లాప్ కొడదాం. సో ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు జనరల్గా సిన్సియర్గా ఉన్న వాళ్ళు కూర్చుంటారు అనమాట. ఓకే, సో సిన్సియర్గా ఉన్న వాళ్ళకు కూర్చుంటారు మామూలుగా, అంతే కదా. ఎంతో సిన్సియర్గా ఉంటేనే ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలనిపిస్తుంది. నేను ఎప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని చిన్నప్పటి నుంచి. ఓకే, చిన్నప్పటి నుంచి. తర్వాత కొంచెం డస్ట్ ఎలర్జీస్ అవన్నీ వచ్చాయని మరి ఫస్ట్ బెంచ్లో మరి ఇంత దూరం ఉండకపోయేది కదా, చాక్ పీస్తో రాస్తుంటే డస్ట్ ఎలర్జీ వస్తుందని చెప్పి ఫస్ట్ కాకుండా సెకండ్ బెంచ్లో కూర్చునేవాడిని, లేకపోతే థర్డ్ బెంచ్లో. అది కూడా కానీ ఫస్ట్లోనే కూర్చోవడం ప్రిఫర్ చేసేవాడిని అనమాట. ఎప్పుడు కొంచెం ఇంత దూరం ఉంటే చాలు ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని. సో मैं हमेशा फर्स्ट बेंच में ही बैठता था, क्योंकि सिंसियर बच्चे फर्स्ट बेंच में बैठते हैं, है ना. सो बट मुझे एक बार इंटरमीडिएट में सर पूछा, आप फर्स्ट बेंच में ही बैठते हैं क्या? जनरली हमें हमेशा बचपन से फर्स्ट बेंच में बैठता हूँ सर, तो अब से लास्ट बेंच में बैठ जाओगे क्या, बता दिया. ఇంటర్మీడియట్లో ఒకసారి సార్ అడిగారు అనమాట, మా మ్యాథ్స్ సార్ అంటే గుర్తుకొచ్చింది. నేను ఇవాళ మార్నింగే విజన్లో కనిపించారు మ్యాథ్స్ సార్, అందుకే ఆటోమేటిక్గా తన రిలేటెడ్ వస్తున్నట్టుంది. సో ఎప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాం అంటే, అవును సార్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఫస్ట్ బెంచ్ అనేసరికి వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చోపో అని చెప్పారనమాట. సో అలానే ఎవరన్నా ఫస్ట్ బెంచ్లో చిన్నప్పటి నుంచి ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళ మీరు ఎవరన్నా, లేకపోతే ఇక్కడేనా? మీరు ఫస్ట్ బెంచేనా చిన్నప్పటి నుంచి? మీరు కూడా ఫస్ట్ బెంచేనా? మీ ఇద్దరు లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోండి. వెళ్ళాలి, నేర్చుకోవాలి. లాస్ట్ బెంచ్లో కూడా ఎలా ఉంటే ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. ఓకే, చిన్నప్పటి నుంచి లాస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళు వెనకాల ఉన్నా, బచ్పన్ से लास्ट बेंच में है क्या? हाँ, हैंड रेज. लास्ट बेंच प्रेफरेंस, हु विल डू अलॉट? 1 2 3 4 5 6 7 members are okay. 7 members come and sit on the front side. Come, change should be there. Okay, sit on the chair. If chair space is there, okay, otherwise sit down. Okay, chair place unte కూర్చోండి. ఓకే, సో వీళ్ళు ఎప్పుడు కనిపించారు మనకు, లాస్ట్లో ఉంటారు కదా, ఫస్ట్ టైం చూస్తున్నాం అనమాట ఫస్ట్ బెంచ్లో. ఓకే, వెరీ గుడ్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా అక్కడ కూర్చోండి, ఆ చైర్లో కూర్చోండి. వెరీ గుడ్. క్లాప్స్ ఫ్రెండ్స్. ఓకే, వెరీ గుడ్. ఓకే, మార్పుకు శరణాగతి. ఎవ్రీబడి రిపీట్. मार्पुकु शरणागति. ओके, हिंदी में क्या है मार्पु बोले तो? चेंज को क्या बोलते हैं? बदलाव, है ना. ओके ओके, इट्स ओके. इंग्लिश में कहेंगे ताकि वो एग्जैक्टली. ओके, सरेंडरेंस टू द चेंज. एवरीबडी रिपीट. सरेंडर टू द चेंज. सरेंडर टू द चेंज. మార్పుకు శరణాగతి. వెరీ గుడ్. క్లాప్స్ ఫ్రెండ్స్. సో ఇది ఎప్పటికైనా మీకు ఎప్పుడైనా ఎక్కడైనా జీవితంలో ఎక్కడో చోట మార్పు అయినప్పుడు, అబ్బా బాగాలేదే అనిపించి సెంటెన్స్ గుర్తుకొచ్చి, ఓ మార్పుకి శరణాగతి చెప్పారు సార్, కాబట్టి ఇది నేను యాక్సెప్ట్ చేసి ఎంజాయ్ చేస్తానని ఎప్పుడైతే అనుకుంటారో మీరు ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతారు అన్నమాట. ఓకే, వెరీ గుడ్. నమస్కారం, చాలా సంతోషం. स्वामी जी और आपके ज्ञान को धन्यवाद. थैंक यू वेरी मच स्वामी जी. स्वामी जी आप ध्यान करने के लिए आ गया कुछ दिन के? वेरी गुड, वेरी गुड. क्लैप्स फ्रेंड्स. हाँ, स्वामी जी को, हाँ इट्स ओके. हाँ,
वेरी गुड फ्रेंड्स. स्वामी जी भी हमारे साथ साथ 7 days. कितना दिन? 7 days स्वामी जी. वंडरफुल. बहुत अच्छा बात है. वंडरफुल. वेरी गुड फ्रेंड्स. सो हमारे टॉपिक में क्या है? चेंज. जब भी चेंज है उसको सरेंडरेंस, शरणागति. ఓకే ఓకే ఫ్రెండ్స్, క్లియర్? చేంజ్ ఎప్పుడు చేంజ్ వచ్చిన మార్పుకు శరణాగతి. ఎటువంటి మార్పు వచ్చినా చాలా సంతోషపడాలన్నమాట. ఓకే, దాన్ని ఏమంటారంటే మాస్టరీ ఈజ్ ఫ్లెక్సిబిలిటీ అంటారు. ఎవ్రీబడి రిపీట్, మాస్టరీ ఈజ్ ఫ్లెక్సిబిలిటీ. कोई भी मास्टर फ्लेक्सिबल रहते हैं. कोई भी चेंज है तो बहुत ही फ्लेक्सिबल, बहुत ही आनंद पूर्वक लेते हैं. ఓకే నా? వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఏ చేంజ్ అయినా కానీ మాస్టరీ ఏంటి? ఎటువంటి చేంజ్ అయినా చాలా సంతోషంగా తీసుకోవడమే మాస్టరీ అన్నమాట. ఓకే, చాలా గొప్ప. ఒకదాన్ని ఏమైనా చేంజ్ అవుతారా, అలా అయింది అని బాధపడతారు మామూలు వాళ్ళు. చేంజ్ అయితే దీన్ని ఎలా, ఈ చేంజ్ని కూడా ఎలా మనం ఉపయోగించుకుందాము, ఈ చేంజ్ని కూడా ఎలా ఇంకా గొప్పగా ఆనందిద్దాము అని మాస్టర్స్ ఆ విధంగా, గ్రేట్ మాస్టర్స్ ఆ విధంగా ఉంటారన్నమాట. మాస్టర్స్ బాధపడరు, గ్రేట్ మాస్టర్స్ ఉపయోగించుకుంటారు. గ్రాండ్ మాస్టర్స్ అందరూ ఆ చేంజ్ని ఉపయోగించుకుని ఇంకా ఎదుగుతారనమాట. ఓకేనా? సో मास्टर्स क्या है? कोई भी चेंज है तो सैडनेस में नहीं जाते हैं, बैलेंस में रहते हैं. ग्रेट मास्टर्स, ग्रैंड मास्टर्स और चेंज को भी उपयोग करते हुए खुद को और सबके लिए एक अच्छा काम करते हैं. सो सरेंडरेंस टू चेंज. एवरीबडी रिपीट, सरेंडरेंस टू चेंज. वेरी गुड फ्रेंड्स. 10 seconds हम ध्यान करेंगे. 10 seconds, क्लोज आइज एंड रिलैक्स. एक दो लंबे और गहरे सांसें. 1 or 2 relaxed and slow breathing. निदानమైన శ్వాస. 3. कनेक्ट टू द आनंद इनसाइड. हमारा अंदर का शांति आनंद को कनेक्ट करते हुए. 2, 1, 0. లోపల శాంతి ఆనందాన్ని కనెక్ట్ అవుతాం. 0. వెరీ గుడ్, వండర్ఫుల్ ఫ్రెండ్స్. క్లాప్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో అందరూ రెడీనా? ఇప్పుడు లంచ్ చేస్తాము 1:30కి. 1:30 to 2 లంచ్. 2:30. 2:30 నుంచి మరి ఎంతమంది 7 days కంప్లీట్గా మౌనంగా ఉండి కళ్ళ గంతలు కట్టుకోవడానికి రెడీగా ఉన్నారు? ఓకే, 2:30 के बाद 7 days रेडी. कितना लोग है हैंड रेज करना? 7 days कंप्लीटली ओके रहने के लिए सेवा या ध्यान. ओके, 7 days. 1, 2, 3 ऑलमोस्ट 90%. ओके, वंडरफुल फ्रेंड्स. क्लैप्स. बाकी का लोग कितना दिन के लिए इन రోజులనా? हाँ, वॉलंटियर 7 days. हाँ, ओके, वेरी गुड. क्लैप्स. एनी वॉलंटियर और मेडिटेशन 7 days? हाउ मेनी पीपल वॉलंटियर और मेडिटेशन? एनीथिंग? Very good. Anyone is 1 day? 1 day only? 1 day only? Only 1 day. Going after 1 day? हाँ, 2 days कोई? 2 days है क्या? 3 days? 4 days? 5, 6, 5 days. 6 days? हाँ, 5 days. हाँ, 6 days है क्या कोई? ओके, सब ऑलमोस्ट सारे लोग 7 days से 2-3 लोगों को अलावा. वेरी गुड. क्लैप्स फ्रेंड्स. वंडरफुल. సో మనము వాలంటీర్స్ మరి కావాలి కదా మనకు. ఆ వాలంటీర్స్ మనం అలొకేట్ చేస్తాము మధ్యాహ్నం నుంచి. ఓకే, సో వాలంటీర్స్ లిస్ట్ ఏమైనా ఇచ్చారా? ఏమైనా తీసుకున్నారా మనం ఎప్పుడైనా? ఇప్పుడు ఏమైనా తీసుకున్నాము? ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చారా? కొంతమంది ఆల్రెడీ ఇచ్చారు. ఆల్రెడీ ఓకే. వాలంటీర్స్ ఆల్రెడీ ऑरेंज कलर टैग है ऑलरेडी. ओके, रेड कलर टैग क्या? पार्टिसिपेंट्स. हाँ, ओके, रेड कलर टैग इज पार्टिसिपेंट. ब्लू कलर टैग इज ऑरेंज इज ठीक है. ब्लू इज ओके. So blue and orange are volunteers. Blue and orange. Okay, red is participants. Very good. Wonderful friends. So
గుడ్. ఎవరు కొత్తగా ఇక్కడ ఈ వర్క్షాప్లో ఈ రాధాస్వామి ఆశ్రమం కానీ లేకపోతే మన ఈ కళ్ళ గంతలు కట్టుకుని ధ్యానం చేయడానికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు? 1 2 3 4. फर्स्ट टाइम आ गया ये वर्कशॉप के लिए? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. अच्छा, पहले बार आंखें बंद, मीन्स ब्लाइंड फोल्ड. फर्स्ट टाइम ब्लाइंड फोल्ड, फर्स्ट टाइम ब्लाइंड फोल्ड. ओके, फर्स्ट टाइम ब्लाइंड फोल्ड. ओके, हाँ. वंस अगेन, एर्लियर आप मैसूर में कर लिया ना? हाँ ठीक है. नो, एर्लियर ब्लाइंड फोल्ड कर लिया तो हमारा साथ कर लिया तो हैंड रेस करने की जरूरत नहीं है. फर्स्ट टाइम है तो एक बार हैंड रेस करना, फिर से एक बार. फर्स्ट टाइम 1 2 3 4 5 6 7 8 9 10 11 12. वेरी गुड. सर आपने कर लिया? नहीं कर लिया, ब्लाइंड फोल्ड नहीं कर लिया पहले बार? हाँ, वेरी गुड. ठीक है ठीक है. हाँ, ओके. हाँ, सो ओके, वेरी गुड. वंडरफुल फ्रेंड्स. सो इंस्ट्रक्शंस फॉर ब्लाइंड फोल्ड इज जस्ट कीप एनीथिंग ब्लाइंड फोल्ड, अदरवाइज क्लोज योर आइज. आंखें में पट्टी है तो पट्टी लगाना, नहीं तो आंखें बंद करके रहना है बस. ఓకే, 7 दिन మీరు వీలైతే కళ్ళ గంతలు కట్టుకుంటే కళ్ళ గంతలు కట్టుకోండి, అన్న చున్నీనో ఏదోటి. లేకపోతే కళ్ళు మూసుకునే ఉండాలి. కళ్ళు తెరిస్తే కళ్ళు మాత్రం తెరవకూడదు అనమాట. ఓకేనా? రోజుకు ఒకసారి కళ్ళు తెరిచి అది కూడా కళ్ళు తెరవము, కళ్ళు మాత్రం క్లియర్ కడుక్కుంటాం, వాటర్తో కడుక్కుంటాం. ఓకే, కళ్ళల్లో ఇలా సైడ్స్లో ఇలా అంటూ వాటర్తో కడుక్కుంటాం. కళ్ళు శుభ్రంగా ఉన్నాయో చెక్ చేసుకుంటాం. ఓకేనా? ఎప్పుడన్నా కళ్ళు తెరవాలంటే ఇలా చేతులు ఇలా పెట్టి చీకటిగా ఉన్నప్పుడు అలా చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు ఒక్కసారి. అంటే చెక్ చేసుకోవడానికి, కళ్ళలో చెత్త పోయిందా లేదా చెక్ చేసుకోవడానికి. ఓకేనా? हम पूरा आंखें बंद करके ही रखेंगे 7 दिन. डेली एक बार आंखों को वॉश करेंगे. हम नहाने के लिए जाने के वक्त कभी भी आंखों को डस्ट नहीं है करके वॉश करेंगे. आपको लगता है कि डस्ट चला गया, नहीं चला गया, तो आंखों में ऐसा करके ओपन कर सकते अंदर, ताकि आंखें ओपन हो तो डस्ट पूरा चला गया है ना. ऐसा चेक करने के लिए एक बार कर सकते हैं. बाकी का सारा आंखें बंद करके ही रहना है. जो वॉलंटियर्स है वो तो हेल्प करने के लिए हैंड पकड़ के लेके आते हैं जाते हैं. बाकी के लोग आप आंखें बंद करके ही रहना है. వాలంటీర్స్ మిమ్మల్ని చేయి పట్టుకుని తీసుకెళ్ళి బాత్రూమ్ తీసుకొస్తారు. అవసరం అనుకుంటే ఫుడ్ కూడా అడిగితే ఇస్తారు. ఓకే, మీరేం చేయాలి? జస్ట్ కళ్ళు మూసుకుని ఉండాలంతే. ఓకేనా? ఆటోమేటిక్గా ధ్యానం జరిగిపోద్ది. ధ్యానం గురించి ఏం ఆలోచించవద్దు. కళ్ళు మూసుకుంటే చాలు, ధ్యానం అయిపోతుంది. కళ్ళు మూసుకుని దేన్ని పట్టుకోవాలి? మనలోని ఆనందాన్ని పట్టుకోవాలి. ఆనందం లేని వాళ్ళు ఏం చేయాలి? శక్తిని పట్టుకోవాలి. శక్తి కూడా తెలియదంటే వాళ్ళు అప్పుడు శ్వాసను పట్టుకోవాలి. శ్వాస అయితే తెలుస్తుంది కదా, శ్వాసను గమనించాలన్నమాట. ఓకే, తర్వాత ఏంటి? తెలిస్తే భగవంతుడు ఉన్నాడు అంతటా, లోపల బయట అంతా భగవంతుడు ఉన్నాడు. భగవంతుని పట్టుకుంటే అది హైయెస్ట్. తర్వాత భగవంతుడిని బ్రహ్మానంద స్థితి. సెకండ్ ఏంటి? ఆనందం. మూడోది శక్తి. నాలుగోది శ్వాస. ఓకేనా? ఏదో ఒక దాన్ని పట్టుకోవాలి. హయ్యర్కి తెలియని వాళ్ళు లోవర్ దాన్ని పట్టుకోవాలి, ఏదో దాన్ని. ओके ना. सो ध्यान क्या है, ऑटोमेटिकली आंखें बंद करने के ऑटोमेटिकली हो जाते हैं. क्या करना है, भगवान अंदर बाहर सर्वत्र है, उसको पकड़ना है, ब्रह्मानंद स्थिति में रहना है. ध्यान का परम उद्देश्य वही है, ब्रह्मानंद स्थिति में रहने का. वो नहीं पता है तो आनंद में रहना, अंदर मुस्कुराते आनंद में रहना, वो भी नहीं पता है, नहीं आ रहे तो शक्ति, अंदर शक्ति बाहर शक्ति सर्वत्र शक्ति, भगवान शक्ति रूपेण है, शक्ति को पकड़ना है, वो भी नहीं पता है तो तब सांसों को ऑब्जर्व करना है. नया नया मेंबर्स सांसों को, बाकी का लोग भगवान का एड्रेस पता है तो उनको ऑब्जर्व करना आनंद में, ब्रह्मानंद में. ओके, क्लियर फ्रेंड्स. वही ध्यान का पद्धति है. ये 7 दिन वही साधना करते हैं, आनंद में रहने के लिए ध्यान कर रहे हैं. किसके लिए ध्यान कर रहे हैं? आनंद में रहने के लिए. ध्यान का लक्ष्य क्या है? आनंद, परम लक्ष्य ब्रह्मानंद. अंदर चेपन एवरीबडी रिपीट. ध्यान लक्ष्य, ध्यान का लक्ष्य आनंद है, परम लक्ष्य ब्रह्मानंद है. वंस अगेन रिपीट. ध्यान का लक्ष्य आनंद है, परम लक्ष्य ब्रह्मानंद है. ओके ना, क्लियर फ्रेंड्स. क्यों, किस लिए कर रहे हैं हम? आनंद में रहने के लिए कर रहा है. आनंद में, आनंद का साधना.
वही आत्मज्ञान है। आत्मा सच्चिदानंद स्वरूप है, वही आत्मज्ञान मिलने के लिए बोलो तो वही है। क्लियर? सो एक बार स्माइल करेंगे, इनहेल, आनंद पूर्वक 10 seconds meditation 3 వారం రోజులు కూడా ఆనందంగా ఉండడానికి మనం వచ్చాము ఇక్కడికి. ఆనందం అంటే సచ్చిదానందం అంటే అదే ఆత్మ, ఆత్మజ్ఞానం అంటే అదే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అంటే అంతటా ఉన్న భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఆనందం బ్రహ్మానందం పొందడానికి సాధన చేయడానికి ఇక్కడికి వచ్చాం మనం. 2 1 0 వెరీ గుడ్. నరసమ్మ మేడంకి క్లాప్స్ కొడదాం ఒకసారి. నరసమ్మ మేడం రారనుకున్నా ఈసారి, ఓకే, కానీ వచ్చారంటే మేడం మరి బ్రహ్మజ్ఞానము బ్రహ్మానందం స్థిరమైన వాళ్ళు వస్తారన్నమాట. నేను లాస్ట్ వర్క్షాప్లో ఏదో అనేసాను మైక్లో, అయినా తను పట్టించుకోకుండా బాధపడకుండా ఉన్నారంటే చెప్తారేమన్నా? రండి రండి మైక్లో చెప్పండి. ఓకే చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంత ప్రీ ప్లాన్డ్ యూనివర్సల్ ప్లాన్. రాగానే ఫస్ట్ రమణమ్మ చూసానంటే ఎంత సంతోషపడ్డాను. వస్తారా రారా? ఎందుకంటే మన వర్క్షాప్లో చెప్పాను అనమాట, మైక్లో ఒక మాట చెప్పాను. చెప్పేసరికి అది బాధ కలిగించే మాటలాగా అనిపిస్తుంది ఎవరికైనా. అనిపించినా కానీ మరి టెస్ట్ అనమాట అది. నిజంగా బ్రహ్మానందం ఉన్న వాళ్ళు వస్తారు, లేకపోతే అరే సార్ నన్ను ఒక మాట అనేసారు కానీ బాధపడిపోయి నిజంగా బాధపడిన వాళ్ళు రారు, ఇంకా మొహం చూడరు అంటారు కదా. కానీ బ్రహ్మానంద స్థితి అయింది, స్థిరమైంది కాబట్టి మేడం వచ్చారు కదా, ఓకే, కాబట్టి పట్టించుకోకుండా వచ్చారు కాబట్టి అలా ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. ఓకే, వండरफुल फ्रेंड्स. रमनम्मा मैडम को ये वर्कशॉप में देख के बहुत आनंद पूर्वक फील कर रहा हूँ, क्योंकि लास्ट वर्कशॉप में मैं माइक में उनके बारे में ऐसा एक कमेंट कर लिया कि वो सैडनेस देने वाला है, नॉर्मल लोगों को सैडनेस देते हैं, बट क्या है ब्रह्मानंद में स्थिर हो गया तो उनको सैडनेस नहीं देते हैं. नॉर्मल लोग मुझे सर ऐसा कह दिया करके नेक्स्ट टाइम सर का फेस नहीं देखता हो, सर को वर्कशॉप नहीं देखता हो करके स्टॉप हो जाते हैं नॉर्मल लोग हो तो. बट क्या है ब्रह्मानंद स्थिर है या नहीं है कि टेस्ट करना मेरा भी ड्यूटी पड़ता है ना. तो टेस्ट में मैडम पास हो गया इसलिए इधर आ गया. क्लास 2 मैडम. वेरी गुड, वंडरफुल फ्रेंड्स. 10 seconds meditation. 3 2 1 0. सो आनंद ही आत्मज्ञान है, ब्रह्मानंद ही भगवान का ज्ञान है, ब्रह्म ज्ञान है. ओके, आनंद में आत्मज्ञानमु. एवरीबडी रिपीट, आनंद ही आत्मज्ञान है, ब्रह्मानंद ही ब्रह्म ज्ञान है, परमात्मा सच्चिदानंद स्वरूप है. वेरी गुड. 10 seconds meditation. 3 आनंद पूर्वक चिरुनव्वुतो मुस्कुराते हुए 2 1 0. నవ్వడం ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడికి వస్తున్నాము. ఓకే, ఇక్కడికి వచ్చాము, ఏం చేస్తాము, నవ్వుకుంటూ కూర్చుంటాం. ఎవరేమన్నా మనం పట్టించుకోం, చిరునవ్వుతోటే కూర్చుంటాం అన్నమాట.
ఎవరు ఏమనరు. ఈ వర్క్షాప్లో మీరు చిరునవ్వు నవ్వుతే ఎవరు ఏమనరు. బయట అడిగితే ఎందుకు నవ్వుతున్నావు అంటారు. పని పాడు లేదా నీకు, ఎందుకు నవ్వుతున్నావు, ఇక్కడ ఎక్కడ నవ్వాలి ఎక్కడ నవ్వు తెలియదా అంటారు. ఇక్కడ మనం ఎప్పుడు చిరునవ్వుతో కూర్చోడానికి వచ్చాం. మిమ్మల్ని ఎవ్వరు ఏమనరు, నవ్వుతూ ఉండండి. ఓకే. बाहर हम मुस्कुराता तो पूछते हैं लोग कि क्यों मुस्कुरा रहे, क्यों स्माइल कर रहे हैं. इधर हम मुस्कुराते हुए बैठने के लिए आ गया है. कोई भी नहीं पूछते, आनंद पूर्वक हंसते रहना, मुस्कुराते रहना. आपको फ्रीडम है, इधर का हक है इधर. ठीक है. 10 seconds धीमी और गहरे सांसें. 2, 1, 0. 5 volunteers hand raise. Come. 1, 2, 3, 4, 5. Come here. Sit here. Come. Anyone wants to come? 5 members. Who 1, 2, 3, 4, 5. ठीक है. Sit here. Done or no? ఓకే, కూర్చోండి. వెరీ గుడ్ ఫ్రెండ్స్. వస్తారా? వచ్చేసాను, కూర్చోండి. 10 seconds ధ్యాన స్థితి. 3, 2, 1, 0. సో ఫ్రెండ్స్, one more point is, anyone wants anything, food or toilet break, anything, clap. First hand raise for 1 minute. आपको फूड या टॉयलेट ब्रेक कुछ ना कुछ चाहिए तो वॉलंटियर्स आपको देखते रहते हैं ना, तो हैंड रेज करना 1 मिनट तक. 1 मिनट में वॉलंटियर नहीं आए तो क्लैप्स करना, वो भी एक रिथमिक मैनर में. 1, 2, 1, 2, 3. एवरीबडी 1, 2, 1, 2, 3. 1, 2, 1, 2, 3. ऐसा. ठीक है. ऐसा क्लैप करने से वॉलंटियर आते हैं. ऐसा भी थोड़ी देर क्लैप करना. तभी भी वॉलंटियर नहीं आया तो आपको अर्जेंट है बाथरूम के लिए, तब तुरंत जाना. ओके. अर्जेंट है तो कभी रोको मत ज़्यादा देर वॉलंटियर के लिए. वॉलंटियर आए तो ठीक है, कभी कभी वॉलंटियर्स भी बिजी है तो आप बाथरूम इधर रहते, ऊपर का हॉल में उधर रहते हैं, और जाना. ठीक है ना. वॉलंटियर के लिए वेट मत करना, अर्जेंट है तो. ठीक है. हल्का सा ओपन करके जाना. వాలంటీర్స్ ఫస్ట్ ఏం చేయాలి, చెయ్యి పెట్టి 1 నిమిషం ఉంటాం, చెయ్యి లేపి. ఆకలేసిన బాత్రూమ్కి వెళ్ళాలన్నా వచ్చి తీసుకుని వెళ్తారు. రాలేదంటే ఏం చేస్తాం, 1, 2, 1, 2, 3 ఇలా క్లాప్ కొడతాం. 1, 2, 1, 2, 3 అలా. ఓకే. క్లాప్ కొట్టినా రాలేదనుకోండి, ఏం చేయాలి, అర్జెంట్ అయితే ఏం చేయాలి, వాలంటీర్ గురించి వెయిట్ చేయాలా, లైట్గా ఓపెన్ చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. ఓకేనా. ఒక కన్ను ఇలా కొంచెం ఓపెన్ చేసుకుని కొంచెం వెళ్ళిపోవాలి. అర్జెంట్ అయితే ఆగొద్దు ఎవరి గురించి, ఏ వాలంటీర్ గురించి కాదు. అర్జెంట్ అయితే ఎవరి గురించి ఆగొద్దు. మీరు అర్జెంట్ అయితే వెళ్ళిపోవాలి. అర్జెంట్ లేదంటేనే ఇలా చేయి పెట్టుకో 1 నిమిషము క్లాప్స్ కొట్టడం. ఓకేనా. క్లియర్. బాత్రూమ్ అర్జెంట్ ఉన్నా, ఆకలి బాగా వేసినా అంటే కళ్ళు తెచ్చి లేచి నుంచోండి. ఓకే. ఓకేనా. క్లియర్. ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఒక పాట పాడతాము. ఇవే మెయిన్ రూల్స్ ఇవే. ఇంకా మిగతావి ఏమున్నా కానీ మనము మధ్య మధ్యలో ఏ క్వశ్చన్స్ మనం తీసుకుందాము. వాలంటీర్స్ హ్యాండ్ వేసి వాలంటీర్స్ని అడిగిన, వాలంటీర్స్ ఏ క్వశ్చన్స్ ఉన్నా వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి తెలియకపోతే నన్ను అడిగి నాకు చెప్తారు. ఓకేనా. आपको कोई भी क्वेश्चन है तो हैंड रेस करके वॉलंटियर को पूछ सकते हैं. वॉलंटियर को पता है तो ठीक है, नहीं तो मुझे पूछ के आपको आंसर देते हैं. ठीक है. 10 seconds meditation. 3, 2. लंच टाइम एक बार फाइंड आउट करके बताना. 1. Zero. सो फ्रेंड्स, हम आनंद को इम्पोर्टेंस देते हुए एक सॉन्ग, आनंद ही जगन माता तत्व क्या है, आनंद ही है. సో జగన్మాత విశ్వమాత ఎలా ఉంటుంది, ఆనందంగా ఉంటుందన్నమాట. దాన్ని ఒకసారి మనం పాడుకుందాము.
నేను పాడతాను, తర్వాత రిపీట్ చేయాలి మీరు, ఓకేనా? ఆనందరస సుందరి, రిపీట్. నందరస బ్రహ్మానందరస సుందరి, ఆనందరస సుందరి, నిత్యానందరస సుందరి, ఆనందరస సుందరి. फ्रेंड्स, द चेकिंग पॉइंट, ओके, क्या है? अभी हम आनंद रस सुंदरी, ब्रह्मानंद रस सुंदरी कहने के वक्त उस टाइम पे आपका कन कन कितना आनंद फील कर रहा है, अभी चेक करना. अभी डेली भी एक करते हैं, डेली 2-3 दिन में, तो लास्ट में भी ऐसा करेंगे. आपका कन कन में आनंद कितना आते हैं वो चेक करना. अभी कितना आ रहा है, वर्कशॉप के बाद कितना आ जाते हैं, वही आपका इंप्रूवमेंट है. ఇప్పుడు ఆనంద రస సుందరి అన్నప్పుడు మన లోపల ఎన్ని కణాలు ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నాయి ఇప్పుడు గమనించండి. తర్వాత వర్క్షాప్ అయిపోయినప్పుడు కూడా మళ్ళీ రోజుకు పెరుగుతూ ఉంటుంది. ఇదే పాట పాడుతుంటాం, పాట సేమే ఉంటుంది, కానీ అలా అన్నప్పుడు మనలో ప్రతి అణువు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ ఆనందంలో గమనింపు చూడండి, అదే మీ ప్రగతి అన్నమాట. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటారు కదా, అంటే ఏంటి? అదే అక్కడే తెలుస్తుంది అనమాట మనలోని ఆనందం ఎంత పెరుగుతుంది. అదే ఆధ్యాత్మికత అంటే, మన ఆత్మకు దగ్గరగా అవుతున్నామంటే అదే కదా. ఓకేనా? క్లియర్? ఇప్పుడు మళ్ళీ ఒకసారి గమనించండి, फिर से एक बार ऑब्जर्व करना. सॉन्ग गाते हुए मैं गाने के वक्त, सुनने के वक्त कितना आनंद आ रहा है, आप गाने के वक्त आपका कन कन कितना कन कन आनंद फील कर रहा है, कितना फील कर रहा है आनंद, అబ్జర్వ్ करना. సో మళ్ళీ ఒకసారి గమనించండి, నేను పాడినప్పుడు మీకు ఎంత ఆనందం అనిపిస్తుంది, వింటున్నప్పుడు ఎలా ఉంది, శ్రవణ ఆనందం అంటారు, పాడుతున్నప్పుడు ఇంకా మరి ఎక్కువ పెరుగుతుందా, అది ఎంత ఉంది మీ లోపల ఆనందము. తర్వాత మన లోపల అణువులన్నీ యాక్టివేట్ అవుతాయి, మన ఆరా కూడా యాక్టివేట్ అవుతుంది అన్నమాట రోజు ధ్యానంతో. అప్పుడు మన ఆనందం మహదానందంగా మారిపోతుంది, ఇంకా పెరుగుతుంది. అది మీరు ఎక్స్పీరియన్స్ తోటి చెప్పాలి. ఓకే, ఈ 3 రోజులు 5 రోజులు 7 రోజులు ధ్యానంలో ఎక్స్పీరియన్స్తో చెప్పాలన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్? हमारा आनंद शक्ति बढ़ने के बाद आनंद भी बढ़ जाते, कण कण में आनंद बढ़ जाता, उसके बाद शक्ति महाशक्ति शक्ति क्षेत्र ऑरा भी बढ़ जाते हैं. तो उसके बाद क्या हो जाते हैं, ऑरा बढ़ने के बाद महदानंद हो जाते हैं. अब हम वही सॉन्ग में सुंदरी करने के बाद पूरा आनंद बहुत फील करते हैं, और भी बढ़ने के बाद हमारा चैतन्य शक्ति विकसित होने के बाद और पूरा विश्व में ब्रह्मानंद हम फील करते हैं. पूरा कितना इंटेंसली, कितना प्रोफाउंडली फील कर रहा है, वो बढ़ जाते हैं 2-3 दिन में, 5 दिन में, 7 दिन में, हर दिन में आपको प्रगति. आप ये सॉन्ग गाने के बाद टेस्ट करना है, मापने के लिए, आपका प्रगति चेक करने के लिए ये सॉन्ग गाते हुए चेक करना है. अभी चेक करना फिर से, अभी कितना है, कितना कण कण एक्टिव है, कितना परसेंटेज दे सकते हैं आनंद में, कितना लेवल है, चेक करना. अभी ऑब्जर्व करना, फिर से गाते हुए ऑब्जर्व करना, उसके बाद 1 वीक के बाद फिर से चेक करना. మళ్ళీ ఒకసారి మనం ప్రాక్టీస్ చేద్దాం. एवरीबॉडी क्लोज आइज, आंखें बंद करके प्रैक्टिस करेंगे. 3, 2, 1, 0. आनंद रस सुंदरी, रिपीट. ब्रह्मानंद रस सुंदरी, आनंद
ఆనంద రస సుందరీ నిత్యానంద రస సుందరీ ఆనంద ఆనంద రస సుందరీ ఆనంద ఆనంద రస सुंदरी हंसना है, हंसते तो आपका आनंद सचमुच में। ओके, वेरी गुड। 10 seconds ध्यान स्थिति। 3 2 1 0। वेरी गुड फ्रेंड्स। वॉलंटियर्स में कौन अभी ये सॉन्ग गाते हैं ताकि सारे लोग रिपीट करते हैं? వాలంటీర్స్ में कौन गाते हैं? వాలంటీర్స్లో ఎవరు ఈ పాట పాడతారు, మిగతా వాళ్ళందరూ రిపీట్ చేస్తారు. ఎవరు ఫస్ట్ పాడతారు?